ఖాళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసాడు. అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు నీకు, సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా, నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు, నా పార్టీని ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. స్పందించరు కూడా. ఎందుకని? కఠినాత్ములు వాళ్ళు, కఠినమైన మనసు ఉన్నటువంటి మనుషులు. 9.5 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అక్కడ స్థానం లేదు. ఆర్థిక పరంగా ఉన్నవారికి అక్కడ స్థానం ఉంది. అదే నేను శివారెడ్డి అయితే నాకు మంచి ప్రాధాన్యత ఉంటుండే. ఓకే, లేకపోతే శివకుమార్ అయినందువల్ల వాల్యూ లేదంటారా? శివారెడ్డి అయితే నాకు అక్కడ నన్ను ఎక్స్పెల్షన్ ఉండదు నాకు ఇక్కడ. అంటే మీరు చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీలో ఆ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తారంటారా? అది నేను చెప్పేది ఓపెన్ గా తెలుసు మీకు, అక్కడ అందరు అదే జరుగుతుంది కదా. ఆ పార్టీని మీరు హస్తగతం చేసుకోవచ్చు కదా. అప్పుడేం బాండింగ్స్ ఏమైనా జరిగాయి మీ మధ్య? రిజల్యూషన్స్ ఉంటాయి, ఆ రిజల్యూషన్స్ ప్రకారం జరిగింది. ఆ రిజల్యూషన్స్ ప్రకారం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోవాలన్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ లెక్క అవుతుంది ఈ రోజు. ఓకే, తమిళనాడులో జయలలిత పార్టీ మాదిరి అవుతుంది ఆ పార్టీ. ఆ పరిస్థితి చేయాలనే ఆలోచన నేను లేను. ఓకే, నాకు